आदित्यादिनवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు జనవరి 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం పంచమి ఆదివారము నుండి ఏకాదశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. చంద్రుడు వరుసగా ఉత్తర ఫల్గుణి నక్షత్రం, హస్త నక్షత్రం, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వరకు ఈ చంద్ర సంచారం వరుసగా కన్యా రాశి నుంచి వృశ్చిక రాశి వరకు ఈ చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు 19వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలోకి బుధుని యొక్క ప్రవేశం. ప్రాగ్ అస్తమితో బుధః, బుధుడు అస్తమించుతున్నాడు. సాయన సిద్ధాంత ప్రకారంగా హరిపద పుణ్యకాలం అంటే ముందుగానే కుంభరాశిలోకి రవి ప్రవేశం కాబోతున్నది. ఇది సాయన సిద్ధాంత ప్రకారంగా 20వ తేదీ ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, పూర్వాషాఢ 4వ పాదంలో బుధుని ప్రవేశం, పూర్వభాద్ర 3వ పాదంలో శుక్రుని ప్రవేశం, ఇవన్నీ కూడా మనకు 20వ తేదీ జరుగుతున్నది. 20వ తేదీ తదనంతరం 21వ తేదీ పునర్వసు 3వ పాదంలో వక్రించినటువంటి కుజుడు కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి వక్రగతిలో ప్రవేశించబోతున్నాడు. ఇది 21వ తేదీ నాడు. 22వ తేదీ ఉత్తరాషాఢ మొదటి పాదంలో బుధుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 23 శ్రవణ నక్షత్రం మొదటి పాదంలో రవి ప్రవేశంతో శ్రవణ కార్తీ ప్రారంభం కాబోతున్నది. 24 ఉత్తరాషాఢ ద్వితీయే మకరే బుధః. 24వ తేదీ రాత్రికి ఇంచుమించుగా బుధుడు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదే రోజు పూర్వభాద్ర 3వ పాదంలో శుక్రుని ప్రవేశం కూడా జరుగుతున్నది. ఇది ఈ వారంలో జరుగుతున్నటువంటి గ్రహస్థితులు మార్పులు. ఈ వారంలో చేసుకోబోయేటువంటి పర్వతిథులు 22వ తేదీ బుధాష్టమి, 23వ తేదీ శ్రవణ కార్తి ప్రారంభం. అదే రోజు సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి కూడా జరుగుతున్నది. 25వ తేదీ షట్తిలైకాదశి, ఒక ప్రత్యేకమైన ఏకాదశి. దీన్ని షట్తిలైకాదశి అని కూడా అంటారు. దీనికి సంబంధించిన వివరాలు మీకు ఇంట్రోలో తెలియజేయబడతాయి. అది ఆ రోజు మతత్రయ ఏకాదశి. అన్ని సాంప్రదాయాల వాళ్ళు ఈ ఏకాదశిని అదే రోజు ఆచరించవచ్చు. 26వ తేదీ అంటే ఇంచుమించుగా ఈ వారాంతంలో తదుపరి వార ప్రారంభంలో రిపబ్లిక్ డే కూడా 26వ తేదీ జరగబోతున్నది. మన వార ఫలాలు 25 వరకే ఉన్నాయి, కానీ ముందుగా 26వ తేదీ రిపబ్లిక్ డే కూడా జరగబోతున్నది. ఇది ఈ వారంలో ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి పర్వదినాలు. మరి ఈ వారంలో ముఖ్యంగా మిథున రాశిలోకి వక్రించిన కుజుడు, మకర రాశిలోకి బుధుడు ఈ వారంలో ప్రత్యేకంగా మార్పులు కలగబోతున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మేషరాశిలో ఎవరు లేరు. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలోకి రాబోతున్నటువంటి కుజుడు అంటే 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉండి తదనంతరం మిథున రాశిలోకి వక్రించబోతున్నాడు.
కేతువు కన్యా రాశిలో ఉంటున్నాడు. మరి తుల వృశ్చికంలో ఏ గ్రహస్థితులు లేవు. ధనుర్రాశిలో బుధుడు కొంతకాలం ఉండి బుధుడు 24వ తేదీ అస్తమించినటువంటి బుధుడు మకర రాశిలోకి 24వ తేదీ దినాంతంలో రాబోతున్నాడు. ఇంత ముందుగానే మకర రాశిలో రవి ఉన్నాడు. శుక్రుడు శని కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ఏకనక్షత్రగతులై. మిథున రాశిలో రాహువు సంచారం చేస్తున్నాడు. ఇది ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. చంద్రుడు ఈ వారంలో కన్యా రాశి నుంచి దాదాపుగా తుల వృశ్చిక రాశి వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ వారంలో చంద్రుడికి ఉన్నటువంటి వేధలు ప్రత్యేకంగా చూసినట్టయితే ఎక్కువగా గురువేధ, రాహువేధ, కుజవేధ కలుగుతున్నది. ఈ వేధలతో చంద్రుడి యొక్క ఫలితాలు కూడా మనకు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ వారం తిథులలో ఇంచుమించుగా ఈ వారం మంగళవారం నాడు సప్తమి, అదే రోజు శ్రాద్ధ తిథులు జరుపుకునే వాళ్ళు అష్టమి శ్రాద్ధ తిథి మంగళవారం రోజే జరుపుకోవాలి, సప్తమి రోజే జరుపుకోవాలి. అలాగే ఈ వారం 22వ తేదీ శూన్యతిథి కూడా చెప్పబడుతున్నది. కాబట్టి ఈ రెండు గుర్తుంచుకోగలరని యోగమంజరి సభ్యులకు తెలియజేస్తున్నాను. వార ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి అశ్వని భరణి కృతికా పాదం మేషం. స్వస్థాన ప్రాప్తిం ఆరోగ్యం అర్థలాభం యశోముదం శ్రీసల్లాపం ధర్మసిద్ధిం షష్టగో మృగలాంఛన. మరి మేషరాశి వారికి 19, 20వ తేదీలు చాలా వరకు ఉత్సాహవంతంగా ఉంటాయి. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఇతరుల సహకారాలు పొందగలుగుతారు. అదేవిధంగా మీకు కుటుంబంలో కానీ సామాజికంగా కానీ గౌరవ మర్యాదలు ఇత్యాదులు బాగా ఉంటాయి. మిత్రుల సహకారాలతో కూడా మీరు కొత్త పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంటారు. కొంత లోతుగా ఆధ్యాత్మికంగా కూడా మీరు ఆలోచించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 20, 21, 22, 23వ తేదీలలో కూడా మీ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు విశేషంగా ఇది ఒకంత ఉన్నత ఉద్యోగాలు, రాజకీయ రంగాలు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ప్రత్యేక సమావేశాలు, ప్రత్యేకమైనటువంటి కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత విశేషంగా కనబడుతున్నది. అలాగే సాధారణమైన జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, సాధారణ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు కూడా 21, 22, 23 సంతోషదాయకంగానే ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కూడా మంచి మార్పులు ఉంటాయి, గౌరవ మర్యాదలు ఉంటాయి. మరి అన్ని విధాల అనుకూలంగానే కనబడుతున్నది. 24, 25వ తేదీల్లో చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు, చిన్నపాటి మనస్తాపాలు కలగవచ్చు. ఏదైనా వార్త మీరు దానికి స్పందించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆరోగ్యంలో స్వల్ప మార్పులు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన కానీ పిల్లల మధ్యన కానీ కొద్దిగా అంత అసౌకర్యం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు చాలా సహనంతో ఉండవలసినటువంటి అవసరం 24, 25 తేదీలో కలగబోతున్నది. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల మీరు ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరు చేస్తున్నటువంటి పనుల యందు అత్యంత శ్రద్ధ వహించాలి. ఇతరులతో అపవాదాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీ యొక్క వృత్తి, ఉద్యోగాలు, మీరు చేస్తున్నటువంటి మీ వ్యాపారాలన్నీ కూడా లక్షణంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అశ్వని నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీకు ఈ వారంలో కొద్ది ఖర్చులు అధికంగానే కనబడుతున్నాయి. ఇతరులతో కొద్దిపాటి విభేదాలు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మీకు కుటుంబ వ్యవహారాలలో, వృత్తి ఉద్యోగాలలో కొంత సంతోషదాయకమైనటువంటి పరిస్థితులు కూడా మీకు కలగబోతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలతో, బంధువర్గాలతో కానీ మిత్రులతో కానీ ఆర్థిక వ్యవహారాలలో కొద్ది జాగ్రత్త వహించవలసి ఉంటుంది. లేదా నిష్ఠూర పడవలసినటువంటి అవసరాలు ఉండవచ్చు. లేదా మీకు కొంతవరకు రావలసిన డబ్బు కూడా సకాలంలో అందడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలలో, మీ వృత్తి ఉద్యోగాలలో స్వల్ప మార్పులు కానీ, ప్రయాణాలు కానీ, చిన్నపాటి విభేదాలు కానీ కొద్దిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనస్తాపాలు చెందకుండా మీరు ఉద్యోగాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
కృత్తికా నక్షత్ర జాతకులకు కుటుంబ సమేతంగా కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ చిన్నపాటి ప్రయాణాలు సంభవించవచ్చు. మీ వృత్తి ఉద్యోగాలలో కొద్ది మంచి అవకాశాలు కూడా ఉన్నాయి, మార్పులు కూడా ఉన్నాయి, పదోన్నతులు కూడా లభించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో నిర్వహించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పరిహారాల విషయంలో రాహు కేతువులకు ప్రత్యేకంగా స్తోత్రాలు చేసుకోండి. ఏదైనా ఒక శివాలయాన్ని సందర్శించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో వాతాధిక్యం, సదాలస్యం, మనఃపీడాపయంతత, కొంత ఉత్సాహం తగ్గి ఉంటుంది, నిరుత్సాహంతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికంగా కొంత ఈది బాధలు ఉండవచ్చు. ఏదైనా మీరు తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలను కట్టిపెట్టవలసి ఉంటుంది. 19, 20 ఆ తదనంతరం మీకు 21వ తేదీ దినమధ్యం నుంచి 22, 23, 24, 25 కూడా చాలా ఉత్సాహంతో ఈ వారం గడపబోతున్నారు. వృషభ రాశి వారికి ప్రారంభంలో ఏదో ఒక చింత, మనస్తాపం, అభిమానాలను దూరం చేసుకోవడమో, కుటుంబ సభ్యుల మధ్యన కొంత పొరపక్షాలు రావడమో కూడా జరగవచ్చు. మిగతా విషయంలో మీకు 22వ తేదీ నుంచి లేదా 21వ తేదీ దినాంతం నుంచి కొంత ఉత్సాహమైనటువంటి పరిస్థితుల్లో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొంటారు. మీరు చేసేటువంటి పనులు చక్కగా నిర్వహించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారాంతంలో మీకు కలగబోతున్నటువంటి ఫలితాలలో అజీర్తి, కొద్దిగా ఆరోగ్య విషయంలో అజీర్ణ సమస్యలను తలెత్తేటువంటి అవకాశాలు, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, ఏదో కొద్దిగా మనస్సును కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, ఆరోగ్యంలో కొద్దిపాటి మార్పులు కలగబోతున్నాయి. మొత్తం మీద 22, 23, 24, 25 కుటుంబ సౌఖ్యం కానీ, సామాజిక గౌరవం కానీ, మీరు చేసే పనుల యందు ఉత్సాహం కానీ, ఉత్తేజం కానీ బాగా ఉంటుంది. మీరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయబోయేటువంటి అవకాశాలు కూడా మీకు కలగబోతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు అయినంత వరకు ప్రయాణ సూచనలు, అధికంగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు, బంధుమిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చిన్నపాటి విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తదుపరి మీకు వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు, ఇతరుల సహకారాలు, ఇతరుల యొక్క ఆలోచనలు మీకు బాగా సకాలంలో మీకు సహాయ సహకారాలు ఏర్పడతాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ధార్మిక విషయాలందు ఆసక్తి బాగా ఉంటుంది. ఎక్కడైనా మనసు తోచక కొద్దిపాటి ప్రయాణం చేయవచ్చు. వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ వారంలో ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధన లాభాలు కొన్ని కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులను మీరు చక్కగా ఎదుర్కొంటారు. మరి సమస్యలను పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని మంచి మార్పులు, మీకు కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ధైర్యంగా మీరు ముందుకు పోయేటువంటి అవకాశాలు మృగశిర నక్షత్ర జాతకులకు కొంత ఊరట కలిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారం చంద్ర జపం. చంద్రుడి గురించి ప్రత్యేకంగా ఇంత పారాయణం చేసుకోండి. చంద్రుని యొక్క మూలమంత్రాన్ని జపం చేసుకోండి. ఎక్కడైనా ఒక శివాలయం కానీ లేదా అమ్మవారి ఆలయం కానీ దర్శనం చేసుకోండి. కొంత మనశ్శాంతి ఏర్పడుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిర అర్ధం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో 19, 20వ తేదీలలో మీరు నిర్ణయించుకున్నటువంటి పనుల యందు కానీ, మీరు ప్రణాళికాబద్ధంగా చేసుకునేటువంటి పనుల యందు కానీ కొన్ని మార్పులు చేర్పులు జరగబోతాయి. ప్రయాణాలు కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగబోతాయి. కొద్దిపాటి ఆలోచనలు కూడా మార్చుకొని మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తల్లి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మీ వృత్తి ఉద్యోగాల విషయంలో కూడా కొంత శ్రద్ధతో ఉండాలి. 21, 22, 23వ తేదీలలో తెలియని భయం, కొద్దిపాటి ఆందోళన ఏదో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మీకు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంతాన పరంగా, మిత్రుల పరంగా, బాధ్యతల పరంగా కూడా ఉండవచ్చు. కానీ అది తాత్కాలికమైనటువంటి భయాందోళనలే. వాటిని భయపడవలసినటువంటి అవసరం మీకు లేదు. ఆ తర్వాత 24, 25వ తేదీ మిథున రాశి వారికి ప్రత్యేక సమావేశాలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి.
మీరు తలపెట్టిన కార్యక్రమాలు కానీ మీరు అనుకున్నటువంటి పనులు కానీ సకాలంలో నెరవేర్చుకోవడానికి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వపర సహాయ సహకారాలు కూడా మీకు లభించగలుగుతాయి. ఉద్యోగ రీత్యా పై అధికారుల యొక్క గుర్తింపు కూడా మీకు కలుగుతుంది. ప్రత్యేకంగా మీకు మీ ఉద్యోగంలో ఏదైనా ఒక మంచి మార్పు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ కొంతవరకు మీకు ఇతరుల నుంచి పోటీ కూడా ఎక్కువగానే ఉండబోతున్నది. జాగ్రత్తగా మీరు వ్యవహారాలు చూసుకొని పోటీతత్వం ఉన్నటువంటి వాళ్లతో విభేదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు అయినంత వరకు ఆర్థికపరమైనటువంటి మార్పులు కొంత మీకు అనుకూలంగానే కనబడుతున్నది. అలాగే వృత్తిపరమైనటువంటి మార్పులలో కూడా మీకు కొంత అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు మీకు లభించబోతున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీ ఆర్థిక వ్యవహారాలలో కాస్త మందకొడితనంగా ఉంటుంది. చాలా వరకు ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని పనులు నిదానంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ప్రభుత్వపర సహకారాలు కూడా మీకు తొందరగానే లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీరు వ్యవహారాలలో చాలా చక్కగా మీ ఆలోచనలకు పుష్టి కూడా కలుగుతున్నది. ఆర్థికపరమైన వ్యవహారాలు చక్కగా ఆలోచించుకుంటారు. అయితే కొద్దిపాటి విభేదాల వల్ల మీ పనుల యందు కొంత ఆలస్యం జరగవచ్చు. అయినా మీరు విజయవంతంగా మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సమయాలలో మీకు ఇంచుమించుగా అతి సమీప వ్యక్తులు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ కొంత అడ్డంకులు కలగజేసినప్పటికీ కూడా తర్వాత మీకు పనులు చక్కగా నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మిథున రాశి వారు ఈ వారంలో కలుగుతున్న మార్పుల విషయంలో ఆహార విహారాల యందు కొద్ది నియమాలు, ఆర్థిక పరిస్థితుల యందు కొంత నియంత్రణ, కుటుంబ వాతావరణం, కుటుంబ సమస్యల మందు కూడా మీరు కొంత శ్రద్ధ వహించవలసి మాత్రం ఉంటుంది. మీరు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పరిహార విషయంలో కేతుగ్రహ జపం చేసుకోండి. ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని సందర్శించుకోండి, లేదా శివాలయం కూడా సందర్శించుకున్నా మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. అర్థలాభో వస్త్రలాభం, చిత్తసౌఖ్య మనోధృతి, కాంతాపరిష్ట సల్లాప, తృతీయ స్థానగో విధు. మీకు 19, 20వ తేదీలు అత్యంత అనుకూలమైన రోజులుగా, కొంత ఉత్సాహంగా ఉండేటువంటి రోజులుగా, బంధుమిత్రుల సపరివారాలతో కానీ మరి స్నేహితులతో కానీ చాలా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు. ఆర్థికపరమైన వ్యవహారాల యందు కొద్దిగా నియంత్రణలు, ఆర్థికపరమైన వ్యవహారాలు కొద్ది మార్పులు కూడా ఉంటాయి. ప్రయాణాలు చేయడం కూడా ఉత్సాహం చూపిస్తారు. అయినంత వరకు మీరు ఉత్సాహపడుతూ ఇతరులను కూడా ఉత్సాహపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత సౌఖ్యకరమైన జీవితం కూడా మీకు ఉంటుంది. అయినప్పటికీ లోపల మీరు ఏదో ఒక తెలియని బాధ, తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉన్నట్టయితే అది మీకు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే 21వ తేదీ దినమధ్యం నుంచి కొన్ని మార్పులు, ప్రయాణాలు కానీ ఇతరత్ర ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి పనుల యందు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల యందు, వ్యాపారాల యందు కొన్ని మార్పులు, చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని విషయాల్లో పట్టుదల కూడా పోకుండా పట్టు విడుపులతో ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా మీ స్వవిషయాలకు సంబంధించిన వ్యవహారాలుగా 20, 22, 23 వరకు కూడా కనబడుతున్నది. 24, 25 విషయంలో మీరు అన్నీ కూడా క్రోడీకరించుకొని సమీక్షించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతి విషయంలో కొంతపాటి ఆలోచనలు బాగా చేయవలసి ఉంటుంది. శరీరంలో కొంత మందకొడితనం ఉంటుంది. ఆరోగ్య విషయంలో స్తబ్దత వస్తుంది. కాబట్టి నిరుత్సాహాల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అయితే ఈ వారంలో కలుగుతున్న కొన్ని మార్పులు మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలలో, మీరు చేస్తున్నటువంటి పనుల యందు ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచించి, ఎదుటివారి యొక్క వ్యవహారాలు, మీకున్నటువంటి వ్యవహారాలు, వాటికి ఉన్నటువంటి అనుబంధాల గురించి ఎక్కువగా ఆలోచించవలసినటువంటి అవసరము, కొన్ని మార్పులు, చేర్పులు చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే అయినంత వరకు మీ అభిప్రాయాలకు, మీ భార్య అభిప్రాయాలకు, లేదా మీ జీవితంలో మీకున్నటువంటి అత్యంత సన్నిహితులతో ఉన్న అభిప్రాయాలకు కొద్ది తేడా కలుగుతుంది. చిన్నపాటి వివాదాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యవహారికంగా కొంత జాగ్రత్తగా మీరు మసులుకోవలసినటువంటి అవసరం ఎక్కువగా కనబడుతున్నది. 21వ తేదీ నుంచి మీకు కలుగుతున్న మార్పులలో కొద్దిపాటి మార్పులు, చేర్పులలో ఏదైనా ప్రవాసం,
కొద్ది మేజర్ చేంజెస్ ఏవైనా చేయవలసినటువంటి అవసరం, అది మీ వృత్తిపరంగా, పిల్లల పరంగా, ప్రభుత్వ పరంగా ఏదైనా ఆలోచించవలసినటువంటి అవసరం, ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం, ప్రయాణాల మూలకంగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మీకు 21వ తేదీ నుంచి కలగబోతున్నది. ఏది ఏమైనా భయాందోళనను దూరం మాత్రం పెట్టండి. ఇది ఈ వారానికి సంబంధించిన విషయాలు. అందులో పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత మెరుగుంటుంది. కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా నిదానంగా, కొద్దిగా స్తబ్దతగా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త వహించాలి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయంలో కొద్ది మార్పులు కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా ఉత్సాహం కనబడుతున్నది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో ఉత్సాహం కనబడుతున్నది. అలాగే జీవిత భాగస్వామి వీళ్ళతో విషయంలో కొంత మందకొడితోనం కనబడుతున్నది. ఏది ఏమైనా మీకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి వారికి కొంత ఊరట కలుగుతున్నట్టుగా భావిస్తారు, కానీ ఏదో తెలియని భయం మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది, బాధ్యత వెంటాడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు మీ బాధ్యతల విషయంలో రియలైజ్ చేసుకొని కొద్ది మార్పులు చేర్పులతో ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేసుకోవడానికి ఇప్పుడు ఒక మంచి అవకాశం మీకు లభిస్తున్నట్టుగా కనబడుతున్నది. మరి ఈ వారంలో కర్కాటక రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు, కేతు, బుధుడు, ఈ 3 గ్రహాలకు ప్రత్యేకంగా 3 గ్రహాల యొక్క మూల మంత్రాలు కానీ ప్రార్థనలు కానీ చేసుకోండి. మీరు ఈ వారంలో ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి అలాగే గణపతి ఈ ఇద్దరిని కూడా ప్రత్యేకంగా ఈ 2 దేవాలయాలను సందర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారంలో అయినంత వరకు ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాల విషయంలో గంభీరంగా ఆలోచించుకుంటారు. మీకంటూ మీరు ఒక గుర్తింపు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలకు కూడా, భక్తిపరమైన విషయాలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత ఆర్థికపరమైన విషయాలను కూడా బాగా సమాలోచన చేస్తారు. ఆహార విహారాల యందు కొంత అశ్రద్ధ వహించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అది ఇంచుమించుగా 21వ తేదీ మధ్యాహ్నం వరకు మీ పరిస్థితుల్లో కొంత ఇలాగే ఉండి ఆ తర్వాత మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత ధైర్యంగా మీరు ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిత్రుల సహకారాలు, ప్రభుత్వ సహకారాలు, అలాగే బంధువుల సహకారాలు, కుటుంబ సభ్యుల సహకారాల అన్ని విషయాలలో కొంత ఉత్సాహంగా ఒక అడుగు ముందుకు వేసి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మీ ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక మంచి అవకాశం వస్తున్నట్టుగా మీరు భావిస్తారు. మొత్తం మీద 22, 23లో చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకంత రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఉన్నత ఉద్యోగ రంగాలు, ప్రభుత్వ రంగాలతో పాటు మరి రక్షణ శాఖ, పోలీసు ఇలాంటి శాఖల్లో పనిచేసే వారికి కూడా, రియల్ ఎస్టేట్ చేసేవారికి కూడా, భవన నిర్మాణాలు వీటికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొంత ఏదో ఒక ఊరట కలిగి నూతన ఉత్సాహం కలగబోతున్నటువంటి పరిస్థితులు మీకు రాబోతున్నాయి. 24, 25 స్థితులలో కూడా సాధారణంగా ఉన్న కొన్ని మార్పులు చేర్పులతో ఉంటుంది. ఏదైనా ఒక వార్త వినవలసి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సింహరాశి వారికి కొన్ని పరిస్థితులు చాలా అనుకూలించేటువంటి యోగదాయకంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు. చాలా కాలంగా మరి అనారోగ్యంతో బాధపడే వాళ్ళకు కూడా మంచి పరిస్థితులు రాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడబోతున్నాయి. మరి ఇతరులతో ఉన్నటువంటి వ్యవహారాలు, మీ యొక్క రిలేషన్స్ అన్నీ కూడా అనుకూలంగా కాబోతున్నాయి. విద్యార్థులకు, విద్యార్థినులకు, వివాహ ప్రయత్నాలు చేసేవారికి, మరి యువకులకు అత్యంత అనుకూలతతో కనబడుతున్నటువంటి పరిస్థితులు సింహరాశికి సంబంధించి సర్వత్రా మంచి శుభాలే కలగబోతున్నాయి. మఖ నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఈ వారంలో మంచి అవకాశాలు, సదావకాశాలు మీకు లభిస్తాయి. మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఏదో ఒక కొత్త నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నట్టుగా ఉంది. దాని మూలకంగా కూడా మీకు ఉత్సాహవంతమైన ఫలితాలు లభిస్తాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలు కూడా మంచి మార్పులు కనబడుతున్నాయి. మరి సర్వత్రా మీరు ఒంటరిగా కానీ, కుటుంబ సమేతంగా కానీ, మిత్రులతో కానీ చిన్నపాటి ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే
అయిన దానికి కాని దానికి చిన్నపాటి వాదనలు వాగ్వాదాలు కూడా జరగవచ్చు. కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఇంటెన్షన్గా అంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నట్టుగా ఇతరులు భావిస్తారు కాబట్టి జాగ్రత్త వహించండి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కూడా ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల విషయంలో మంచి మార్పులు కూడా మీకు కలగబోతున్నాయి. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ బుధుని యొక్క స్తోత్రం మరొకసారి చేసుకోండి. అలాగే కేతు స్తోత్రం కూడా ఒకసారి చేసుకోండి. మంచి ఫలితాలు మీకు లభించబోతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వారంలో ప్రత్యేకంగా 19-20 తేదీలో ఉన్నటువంటి శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, మృష్టాన్న భోజన సంఘ సన్మానం, జన్మగే విధు అన్నట్టు ఒక మంచి సమావేశంలో మీరు గడుపుతారు. కుటుంబ సౌకర్యార్థం, తర్వాత ఏదైనా ఉత్సాహపూరితమైన కార్యక్రమాల నిర్వహణ, దానికి సంబంధించిన విషయాలు, సభలు, సమావేశాలు ఇత్యాదుల విషయంలో కూడా మీకు బాగా ఉంటుంది. లేదా మీరు ఏదైనా దేవాలయ సంఘర్షణలు, భక్తి మార్గంలో ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడతాయి. సాంప్రదాయమైనటువంటి విధులకు ప్రాధాన్యత ఇస్తారు. మొత్తం మీద ఈ వారంలో ప్రారంభంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఆకస్మికంగా కోపతాపాలు, ఆకస్మికంగా ప్రయాణాలు, ఆకస్మికంగా కొంతవరకు మీకు మీరుగా కొద్దిగా వాతావరణాన్ని భిన్నంగా చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. అది ఇంచుమించుగా మీకు 19-20 తేదీ 21వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. 21వ తేదీ మధ్యాహ్నం నుంచి మీకు 22-23 విషయంలో సమగ్రంగా గంభీరంగా ఆలోచించుకుంటారు. అన్ని విషయాలు సమగ్రంగా ఆలోచించుకుంటారు. వృత్తిపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ వ్యవహారాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అన్ని విధాలా కొంతవరకు లోతుగా గంభీరంగా ఆలోచించుకునేటువంటి పరిస్థితులు మీకు 22-23 కనబడుతుంది. 24-25లో ఒక ప్రత్యేక సమావేశంలో మీరు ఉండబోతున్నారు. అది ఇంచుమించుగా యువకులకు చాలా ఉత్సాహంగా ఉంది. ఈ వారంలో చాలా వరకు కన్యా రాశి వారికి వృత్తిపరమైనటువంటి మార్పులు, మరి అలాగే ఆర్థికపరమైనటువంటి మార్పులు, ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలలో కొన్ని మంచి మార్పులు అన్నీ కూడా శుభ సూచకాలే ఉన్నాయి అయినంత వరకు. అయితే ఒక్కొక్కసారి మీరు ఆకస్మికంగా కుటుంబ సభ్యులతో కొద్దిగా కలహించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. మరి 24-25లో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్శన, ఒక మంచి గుర్తింపు, ఏదైనా వ్యక్తిగతంగా మీకు కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఒక మంచి గుర్తింపు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు కొంత తృప్తిగా మీరు మీ ఆశయసిద్ధి మీకు ఆశయసిద్ధి లభించినట్టుగా కూడా భావించేటువంటి అవకాశాలు కన్యా రాశి వారికి మెండుగా కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడబోతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు మిశ్రమ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చిన్నపాటి ప్రయాణ సూచనలు కూడా కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ధన సహాయం బాగా లభిస్తుంది. తర్వాత ఇతరుల యొక్క సహకారాలు కూడా బాగా లభిస్తాయి. ఒక సరికొత్త నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కొంత కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా ఏ రకంగా చూసినా కొంత మిశ్రమం కాకుండా సంతృప్తి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఈ వారంలో జరగబోతున్నటువంటి మార్పుల వల్ల అనుకూలతలు కనబడుతున్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి స్తోత్రం ఒకటి చేసుకోండి. అలాగే కేతు స్తోత్రం ఒకటి చేసుకోండి. అనుకూల ఫలితాలు మీరు పొందబోతారు. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో మీరు కొంత అలసటతో ఉంటున్నారు, లేదా ప్రయాణాల్లో ఉండగలుగుతున్నారు, లేదా ప్రత్యేకమైన కొన్ని సమస్యలను పరిష్కరించేటువంటి రీతిలో ఉన్నారు. అది మీ వ్యక్తిగతంగా కన్నా వృత్తిపరంగా కూడా కనబడుతుంది, వ్యవహారపరంగా కూడా కనబడుతున్నది. ముఖ్యంగా తల్లి తండ్రుల ఆరోగ్యాల విషయాల గురించి కూడా కనబడుతున్నది. ఏదో ఒక చిన్నపాటి తాపత్రయంతో సతమతం అవుతున్నట్టుగా ఈ వారం ప్రారంభం కాబోతున్నది. భక్తి మార్గంలో కూడా ఉండబోతున్నారు. శ్రద్ధతో కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆహార విహారాల్లో కూడా కొన్ని మార్పులు కనబడుతున్నాయి. ఏదో ఒక తాపత్రయం మాత్రం ఎక్కువగానే
తులారాశి వారికి 19, 20 తేదీలో కనబడుతూ 21వ తేదీ దిన మధ్యం నుంచి మీ యొక్క సమస్యలు పరిష్కారమయ్యే దిశగా కొంతవరకు సానుకూలతగా ఉండేటువంటి పరిస్థితులలో కొద్ది అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ ఈ వారంలో మీకు ప్రారంభంలో ఇతరుల యొక్క అభిప్రాయాల మీ మీద ఎక్కువగా పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు స్వశక్తిగా ఆలోచించే విధానాలను దూరం పెడుతున్నారు. ఇతరుల యొక్క అభిప్రాయాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు. దాని మూలకంగా కూడా కొంత మీకు అనుకూలతలు ప్రతికూలతలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తదనంతరం మీకు 24, 25వ తేదీలలో కూడా చాలా వరకు కొన్ని మార్పులు కనబడుతున్నాయి. అయితే కొద్ది మంచి మార్పులతో ఉండబోతున్నారు. మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో ఎక్కువగా మీరు ఆలోచించే విధానాలన్నీ కూడా మీ వృత్తులు, మీరు చేస్తున్న ఉద్యోగాలు, మీకు మీ అభిరుచులు, మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు అన్నిటి మీద శ్రద్ధ వహిస్తున్నారు. అయితే ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల మీకు కొంత ఊరట కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఇంచుమించుగా మీకు మీరుగానే మీ సొంత ఆలోచనలతోనే మీరు దానికి ఒక రూపకల్పన చేసుకుంటారు. సహోదరి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ, పుత్ర మిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు అన్నట్టుగా మరి మీకు సమస్యలను కూడా పరిష్కారం అవుతూ సరికొత్త ఆనంద దిశగా ఈ వారాంతం నుంచి మీరు ప్రయాణించబోతున్నారు. మొత్తం మీద ఈ వారంలో మీకున్నటువంటిది ఏదో ఒక బరువైన సమస్యకు పరిష్కారమో, ఏదో ఒక బాధ్యతలో ఏదో ఒక మార్పు వచ్చినట్టుగా మీరు ఫీల్ అయ్యే అవకాశాలు తులారాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో శనిగ్రహ స్తోత్రం, కేతుగ్రహ స్తోత్రం ఒకసారి చేసుకోండి. అన్ని విధాల అనుకూలతలు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశికి సంబంధించి ఈ వార ఫలితాలు ఈ వారం చాలా ఉత్సాహంగా కనబడుతున్నది. మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, బంధుమిత్ర కళాత్రాది. అంటే ఇక్కడ మీరు ఒక రకంగా ఉత్సాహపూరితమైన వాతావరణంతో మీ యొక్క చిన్ననాటి స్నేహితులు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, దగ్గర బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమంలో మీరు ఉండబోతున్నారు. తర్వాత మీరు నిర్వహించిన కొన్ని పనులయందు మంచి రిజల్ట్స్ రావడం కూడా జరుగుతున్నది. దానికి సంబంధించిన విషయంలో మొత్తం మీద సామాజికంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా ఉన్నటువంటి విషయాలకు అనుబంధంగా మీకు మంచి ఉత్సాహము, గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా లభించబోతున్నాయి. 21వ తేదీ దినమధ్యం వరకు ఈ ప్రభావం ఉండి ఆ తదనంతరం ఒక మార్పు రాబోతున్నది. ఆ మార్పులో కొద్దిగా ప్రయాణాలు ఉండవచ్చు, ఏదైనా వార్తలు వినవలసి రావచ్చు, వాటికి స్పందించవచ్చు, కొద్దిగా మానసిక విచారాలకు కూడా సంబంధించిన వ్యవహారమే ఉండవచ్చు. తర్వాత ఏదో ఒక తెలియని భయము, భ్రాంతికి కూడా సంబంధించి అంటే ఆకస్మికంగా ఏవో కొన్ని ఆకస్మికమైనటువంటి సంఘటనలు కావచ్చు, వీటి కావచ్చు, మీలో మీ ఆలోచనలో మార్పులు కావచ్చు, కొద్దిగా భయపడుతున్నటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో కూడా ఉంటుంది. అయినంత వరకు స్థాన చలనం కలిగే అవకాశాలు, ప్రయాణాలు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేదా సోదరులతో కానీ, భార్యతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ భిన్నాభిప్రాయాలతో సతమతమయ్యే అవకాశాలు కూడా, అలాంటి వేధలు మీకు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు ఉద్రేకం, ఇరిటేషన్స్ ఉంటాయి, కోపతాపాలు పెరుగుతాయి, మీ ఆరోగ్యంలో స్వల్ప మార్పులు వస్తాయి. ఒక విచిత్రమైన పరిస్థితి మీకు 22, 23 కనబడుతున్నది. 21, 22, 23. ఆ తదనంతరం మీకు 24, 25కి కాస్త స్థిమితపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని మార్పులు వస్తున్నాయి అనుకూలంగా. అయితే వీటి వల్ల మీకు ఏంటంటే చాలా కాలం పెండింగ్లో ఉన్న సమస్యల మార్పులు కావచ్చు, లేదా అప్పటికప్పుడు అనుకోకుండా మిత్రులతో, బంధువులతో, సోదరులతో ఏర్పడుతున్నటువంటివి కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు. ఏదో ఒక విషయం మీరు ఊహించిన దానికి భిన్నంగా ఉండి మిమ్మల్ని కొంత భయభ్రాంతులు కలుగజేస్తుంది. ఇలాంటి విషయాలలో మీరు కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కుటుంబ సహకారాలు మీకు బాగానే లభిస్తాయి. కొంత ధైర్యం కూడా మీకు బాగానే ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు కొంత బలహీనపడతారు. ఆ తర్వాత కుటుంబ వాతావరణంలో భార్య సహకారం కానీ,
ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క సహకారం కానీ ఏదో ఒక సహకారానికి మీ సమస్యలకు పరిష్కారాలు ఏర్పడతాయి. అయినంత వరకు భయాన్ని దూరం పెట్టండి. వచ్చే ఫలితాలను మంచిగా ఆలోచించండి. దానివల్ల మరి ఇవి తాత్కాలికమైన సమస్యలుగా భావించి ముందుకు వెళ్ళండి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, కొంతవరకు ప్రతికూలంగా ఉన్నాయి. మరి కుటుంబ సభ్యులతో భిన్నమైన భావాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తండ్రి సోదరులతో కూడా అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే అనురాధ నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ ఎక్కువగా కనబడుతున్నది. ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగ్గా కనబడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కుటుంబ వాతావరణం అనుకూలంగానే ఉంది. అయితే పిల్లలు మరి బరువు బాధ్యతల గురించినటువంటి విషయంలో కొంతవరకు ఆందోళన చెందుతారు. ఏదేమైనప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి కుజుడిని కొంతవరకు ప్రార్థన చేసుకోండి, ప్రసన్నం చేసుకోండి. తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ గణపతి దేవాలయాన్ని దర్శించుకోండి, కుజ స్తోత్రాన్ని జపించుకోండి. అయినంత వరకు మీ యొక్క ఆలోచనలకి ప్రాధాన్యత ఇవ్వండి. కొద్దిగా ఉన్న భయాన్ని తొలగించుకోండి. ఇది ఈ వారంలో వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభం ఇష్టసిద్ధి, సదారోగ్య, బంధుమిత్ర సమాగమ, యత్న కార్యార్థ సాధనం. మీరు ఏది సంకల్పించుకున్న ఆ కార్యార్థ సాధనాలు బాగా జరుగుతున్నాయి. 19, 20వ తేదీలు మీరు అయినంత వరకు అత్యంత ఉత్సాహంగా ఉండబోతున్నారు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉంటున్నాయి. మీరు ఆధ్యాత్మికంగా, భక్తిపరంగా అన్ని విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. చాలా గంభీరమైన స్వభావంతో ఆలోచిస్తుంటారు. అయినప్పటికీ ఇతరులతో కలయికలో మాత్రం అత్యంత ఉత్సాహాన్ని చూపిస్తారు. మీ మనస్సు గంభీరంగా ఉంటుంది, ఆలోచనలు కూడా గంభీరంగా ఉంటాయి. కానీ మీ కదలికలు చాలా ఉత్సాహంగా ఇతరులతో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎన్నెన్నో పరిపరి విధాల ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తుంటుంటారు. 21వ తేదీలో కొద్ది మార్పులు జరగబోతున్నాయి. మీ వృత్తిపరంగా కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి. 21, 22, 23 కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు మీకు బాగా కనబడుతున్నాయి. కొంత మీరు సాహసమైన కార్యక్రమాలు, సాహసమైన ఆలోచనలు, సాహసంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు, విదేశీ యానాలు కూడా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. 24, 25లో కంపల్సరిగా మీకు కొంతవరకు వెసులుబాటు ఉంది. అంటే ప్రయాణ దిశగా ఉంది. ఏదైనా ఒక వార్త రావాల్సి ఉంటుంది. దాని మూలకంగా స్పందించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. శరీర ఆరోగ్యంలో కొద్ది మార్పులు కనబడేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. కొన్ని సమస్యలు విచిత్రంగా ఉంటాయి. ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు మీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, సామాజిక పరంగా, కుటుంబ పరంగా అన్ని రకాలుగా ఉండేటువంటి పరిస్థితులకు మీరు కొంత స్పందించవలసినటువంటి అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. అయితే ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులలో అయినంత వరకు మీకు మణిమూలార్థ లాభంచ, సదా సౌఖ్యం నరస్యచ, నిత్యారోగ్యంచ సద్గోష్ఠి. ఎక్కువగా కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ, ఇతరులతో కానీ చాలా వరకు మీరు సద్గోష్ఠిలో పాల్గొనేటువంటి అవకాశాలు, అంటే మోర్ కాన్ఫరెన్సెస్, కొన్ని విషయాల మీద సమగ్రంగా ఆలోచించడం, పరిశీలించడం, మాట్లాడడం కూడా జరిగేటువంటి పరిస్థితుల్లో చాలా వరకు మీరు విశేషంగా ఉంటారు. కొద్దిగా వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ ఫర్ ఆల్ అదర్స్ అన్నటువంటి, అంటే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఒక ఇంపార్టెంట్ ఏదో ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ అది వ్యాపారాత్మకంగా ఉండవచ్చు, ఒక రకంగా డొనేట్ పరంగా ఉండవచ్చు, ఏదో రకంగా వైజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడబోతున్నాయి. ఒక మార్పు అయినంత వరకు కొంత గంభీరత కూడా ఎక్కువగా ఉంది. ఏదో ఒక తెలియని భయము, కించిత్ ఆందోళన కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అది కేవలం మీకు మీ యొక్క సంతానం గురించి కానీ, కుటుంబం గురించి కానీ, సోదరుల గురించి కానీ ఏదో ఒక సమస్యను మీరు, అంటే వారికి సంబంధించిన విషయాలను మీరు ఎక్కువగా లోతుగా ఆలోచన చేసుకొని కొద్దిగా చికాకు పట్టేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో మీకు కలగబోతున్నాయి. మూలా నక్షత్ర జాతకులకు కొంత
మీకు సోదర సంబంధమైన వ్యవహారాల్లో కొంత అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి. సమీప బంధువుల యందు కూడా కొంత అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా మీ అభిప్రాయాలకు కొంత భిన్నంగా కనబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఆ తదనంతరం మీకు కొన్ని మంచి అవకాశాలు కూడా మీకు కనబడబోతున్నాయి. కాబట్టి విరోధ శత్రుపీడాచ జ్ఞాతీనాంచ విరోధత, మీరు అయినంత వరకు సమీప వ్యక్తులతో అత్యంత సన్నిహితులతో మాత్రం వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవడము, లేదా మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలతో కలపడానికి ప్రయత్నించడము చేయడం జరగవచ్చు అనే దాంట్లో కొంత సతమతం అవుతున్నారు. కానీ ఉత్సాహంగానే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉంది. ఆర్థికంగా కొంత అనుకూలతలు బాగా కనబడుతున్నాయి. కొంత కుటుంబ పరంగా కొద్దిగా వ్యతిరేక్తత కనబడుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలతతో కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించినంత వరకు ధనుర్రాశి ఫలితాలు. ఈ ధనుర్రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారం రాహు గాయత్రి, రాహు మంత్రం. రాహుకు సంబంధించింది ప్రత్యేకంగా చేసుకోండి. కొంతవరకు కుజునికి సంబంధించినటువంటి గ్రహస్తోత్రం కూడా ఏదైనా చేసుకోండి, కొంత అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో వస్త్రనాశం, పుత్రవైరం, ప్రవాసం, వ్యాధిపీడనం, ఉద్యోగ భంగం, కలహం అన్నారు. అంటే ఇదంతా కూడా ఏమిటంటే కొంత మీరు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తున్నారు, సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. మీ అభిప్రాయాలకు ఇతరుల అభిప్రాయాలకు అటు వృత్తి ఉద్యోగాల్లో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఏదో రకంగా పిల్లలతో కానీ కొద్దిగా ఏకీభావం రావడం అనడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా మీరు భావించేటువంటి పరిస్థితులతో కొంతవరకు వేదాంత ధోరణిలోనే ఉంటున్నారు. తదనంతరం 21, 22, 23 తేదీలు, 24, 25 ఇవన్నీ కూడా మీకు మంచి మార్పులే కలగబోతున్నాయి. మంచి మార్పులు, మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. అనుకున్నంత వరకు అందరి సహకారాలు కూడా లభిస్తాయి. మరి ప్రత్యేక సమావేశాలు కూడా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన ఆనందం కూడా ఉంటుంది. మరి ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు ఉన్నాయి. ప్రత్యేకంగా అన్నీ కూడా మీరు ఊహించిన పద్ధతులు అనుభవించేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మాతృవర్గ బంధువులతో మీకు అనుబంధాలు ఏర్పడబోతున్నాయి. అలాగే చాలా కాలం వరకు భయంతో ఉన్నటువంటి ఆస్తి పాస్తులు, వాటి మీద సంబంధించిన వ్యవహారాలు, లాభాలు, వ్యవహారాలన్నీ కూడా మీకు ఒక కొలికికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అత్యంత సన్నిహితమైనటువంటి బంధువులు కానీ కొంతవరకు బంధు మూలకంగా ఇబ్బందులు కానీ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అయినంత వరకు అంత ఓపెన్గా ఎవరితో ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ చిత్తభ్రంశం బంధువైరం బుద్ధి చాంచల్యమేవచ, బంధువైరం రాకుండా చూసుకోవడానికి అది చేయండి. శరీర ఆరోగ్యానికి కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆకస్మికంగా ప్రయాణ సూచనలు ఉన్నాయి. మరి మిత్రవర్గంతో కూడా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాతృవర్గ సంబంధమైనటువంటి సభ్యులు కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా కొంత మంచి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందబోతున్నారు. చక్కటి ఏదైనా ఒక దూర ప్రయాణం కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆకస్మిక ధనలాభాలు, మీకు ఉన్నటువంటి వ్యవహార చింత అనుకూలంగానే కనబడుతున్నది. కొంతవరకు మీకు రావాల్సిన డబ్బు సకాలంలో రాకుండా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొద్ది వరకు మీకు ఊరట కలిగేటువంటి అవకాశాలు ధనిష్ఠ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ బుధగ్రహ స్తోత్రం. అలాగే మీరు ఏదైనా అమ్మవారి దేవాలయము దర్శనం చేసుకోండి. మరి బుధగ్రహ స్తోత్రం పారాయణం చేసుకోండి, అనుకూలతగా ఉంటాయి. మరి మీకు ఇంచుమించుగా ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు బాగా మకర రాశి వారికి చాలా వరకు పెండింగ్లో ఉన్న వర్కుల్లో కొద్ది చలనాలు వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడబోతున్నాయి. ప్రభుత్వ సహకారాలు పొందబోతున్నారు. ఇతర సహకారాలు కూడా పొందబోతున్నారు. కొద్ది ఆలస్యంగానైనా మీ పనులు ప్రారంభించే దిశగా ఉన్నాయి. కాబట్టి మీరు బుధ స్తోత్రం బాగా చేసుకోండి. అలాగే కుజ స్తోత్రం కూడా మరొకసారి చేసుకోండి. అయినంత వరకు అతి ఆలోచనలను కట్టిపెట్టండి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి.
ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి మీ మీద ఇతరులకు అనుమానాలు ఎక్కువ, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు అనుమానాలు ఎక్కువ. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ మీ ఉత్సాహం, మీ ధైర్యం ఇతరులకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. మరి 19-20 తేదీలలో అజీర్ణామయ సంతాపం, జానుబాధాంతదైవత అయినంత వరకు సోదరులతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ముభావంగా ఉండండి. అతిగా మీ యొక్క ఇంట్రెస్ట్లను వాళ్ళకి అర్థం కావు, వాళ్ళ ఇంట్రెస్ట్ మీకు అర్థం కాకుండా ఉంటుంది. కొద్దిపాటి సమస్యలు మానసికంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యంలో కూడా కొద్ది మార్పులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. అయినంత వరకు విందులు వినోదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 21వ తేదీ దినమధ్యం నుంచి కొద్ది మంచి మార్పులు వస్తాయి. చిన్నపాటి కదలికలు ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి, ఏదైనా వార్త వినిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి, కుటుంబ సభ్యులతో సమావేశాలు ఉన్నాయి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా కొద్ది మార్పులు రాబోతున్నాయి. 24-25వ తేదీలలో మీకు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైన వాతావరణం, ఏదైనా ఒక చక్కటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడబోతున్నాయి. అయితే ఈ వారంలో కలుగుతున్న కొన్ని మార్పులు సర్వాంగేష్ణు సంతాప ఆకస్మాత్ కలహశైవ, ఆకస్మికంగా కలహాలు కానీ, బంధువులతో వైరుధ్యాలు కానీ, అలాగే మిత్రులతో వైరాలు కానీ, ఏవైనా ఒకటి ఆకస్మికంగా జరిగే సంఘటనలు మీ దాంట్లో కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలలో మీరు జాగ్రత్త వహించండి. ఇతరులతో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ, ఇది కానీ కొద్దిగా జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు ఈ వారంలో చేయకండి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఆహార విహారాల్లో కూడా నిర్ణయాలు కొద్దిగా పెట్టుకోండి. ఈ వారం అయినంత వరకు చాలా ముఖ్యమైన వారం అయినప్పటికీ కూడా మీకు కొద్ది మార్పులు కొన్ని అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి అతి సాహసమైన పనులు, మొండి వైఖరితో చేసే పనులు, మీ మొండి వైఖరిని కొంత విడనాడండి. అయినంత వరకు ఇతరుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కదలికలను ప్రారంభం చేయండి. కొంతవరకు అనుకూలతలు వస్తాయి. ఆ తదనంతరం మీకు మంచి ఫలితాలే ఉండబోతున్నాయి. ధనిష్ఠా నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు కొంత సహకరించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక వ్యవహారాలు రావడం, తొందరగా వెళ్ళిపోవడం కూడా, అంటే మీకు లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి సహజంగా. తర్వాత కొంత ఆధ్యాత్మికమైనటువంటి పనులకు కొంత వినియోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ధనిష్ఠా నక్షత్ర జాతకులు ఆర్థికపరమైన వ్యవహారాలలో, అంటే మెడికల్ ఎక్స్పెండిచర్స్ కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఈ మకర రాశి వారికి కనబడుతున్నది, కుంభరాశి వారికి కనబడుతున్నది. కొంత మెడికల్ ఎక్స్పెండిచర్ కూడా కుంభరాశి వారికి కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. తదనంతరం ధనిష్ఠా నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు కొంత అనుకూలత కలిసి వస్తున్నాయి. ఇతరులతో ఉన్న అనుబంధాలలో కూడా కొద్ది మంచి మార్పులే కనబడుతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు వాద వివాదాలు, బంధుద్వేషాలు, మరి కొద్దిగా విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ తదనంతరం కొంత మంచి ఫలితాలు కూడా పొందే అవకాశాలు మీకు ప్రభుత్వ పరంగా మంచిగానే కనబడుతున్నది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ వారంలో. అయినంతవరకు కుంభరాశి వారు మీ యొక్క సహజమైన జీవితాన్ని కొద్ది ప్రత్యేకమైన మార్పులు మాత్రం ఈ వారంలో మీరు తీసుకురావడం కానీ, నిర్ణయించడం కానీ అంత అనుకూలం కాదని తెలియజేస్తున్నది. ఈ వారం మొత్తం మీద మీకు 24-25 నాడు ఉండేటువంటి పరిస్థితులు, ఆ రోజు చేసేటువంటి నిర్ణయాలు, ఆనాటి పరిస్థితులు మీకు భవిష్యత్ మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ బుధ స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి, కేతు స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. మంచి పరిహారాలు చేసుకున్నట్టయితే కొన్ని ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి 19, 20, 21 అత్యంత అనుకూలమైనటువంటి రోజులుగానే ఉన్నాయి. కుటుంబ సమావేశాలు, పిల్లల గురించి, తర్వాత కళ్ళతరం గురించి, అందరి గురించి చక్కటి ఆలోచనలు, మీరు చేస్తున్నటువంటి వ్యవహారాల గురించి చక్కటి ఆలోచనలు, మరి సామాజిక గౌరవాలు, కుటుంబ గౌరవాలు, వీరికి సంబంధించినటువంటివి మంచి ఆలోచనలతో ఉంటారు. అయితే కొంత భక్తిపరమైన ఆలోచనలు కూడా మీకు సహకరిస్తాయి. కొంత ఆశ, కొంత నిరాశ అనే ద్వైద్వీభావంగా మీ ఆలోచనలు 19, 20వ తేదీలో సాగుతున్నాయి. కొన్ని పాత జ్ఞాపకాలను కూడా మీరు చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 21 దినమధ్యం నుంచి కొంత మార్పులు రాబోతున్నాయి.
ప్రయాణ సూచనలు ఉండబోతున్నాయి. ఆరోగ్య విషయంలో కొద్ది మార్పులు, కళత్రంతో అంటే కుటుంబ సభ్యులతో కొద్దిపాటి భిన్న వైఖరులు, భిన్న వాదనలతో కొద్ది సతమతమవుతారు. మీ ఆరోగ్యంలో అజీర్ణక్రియ సంబంధించిన విషయాల్లో కానీ, మలబద్ధకం కానీ ఏదో ఒకటి మిమ్మల్ని వేధిస్తుంది. మానసికంగా కొంత ఎక్కువగా మీరు చింతించవలసినటువంటి పరిస్థితులు, ఏదైనా వార్తలు, ఇతరులకు సంబంధించిన వార్తలు కూడా మీ మీద కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి మీకు 24, 25లో కొద్దిగా ప్రత్యేకంగా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఉంటాయి. మెల్లమెల్లగా మీరు ఇతరులను మీ దారిలోకి తెచ్చుకోగలుగుతారు. మీరు ఇతరులను బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇతరులు కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఇంతో అంతో కుటుంబ వ్యవహారాలు ఒకవైపు మీకు లోతుగా గంభీరంగా, ఒకవైపు మీ ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. అయితే మీ వ్యవహారాలు, మీ యొక్క వ్యాపారాలు, మీ ఆర్థిక పరిస్థితులు మాత్రం చాలా అనుకూలమైనటువంటి విషయాలు మాత్రం ఉంటుంది. ఒక వ్యక్తిగత జీవితం మొదలుపెడితే మీ సామాజికంగా, మీ వ్యాపారపరంగా చాలా చక్కగా మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే స్థిర చరాస్తుల గురించి కూడా కొన్ని ఆలోచనలు కంపల్సరిగా చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. విదేశీయానాలకు సంబంధించిన వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మీకు మెల్లమెల్లగా కొంత అనుకూలతకు లాభం కలిగేటువంటి అవకాశాలు ఈ వారంలో చాలా వరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు వ్యాపారాత్మకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారాంతంలో కీలక నిర్ణయాలు ఇంచుమించుగా కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా కొంత తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే మీరు ఎక్కడైనా వాహనాలు నడిపేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్త వహించండి. అయినంత వరకు తొందరపాటుతో మీరు స్థిర చరాస్తుల మీద ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోకండి. అంటే అమ్మకాలు, కొనుగోళ్ళు ఇలాంటివి కూడా మీకు అంతగా పనికిరావు. అయితే మీరు ప్రయాణాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయినంత వరకు మీరు ఈ వారంలో కొన్ని శుభ ఫలితాలు, కొన్ని అశుభ ఫలితాలు కూడా ఆకస్మికంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు ఈ వారంలో మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కొంతవరకు ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో సంబంధించిన విషయాలలో కొద్ది వరకు మీ వ్యవహారాల్లో మార్పులు వస్తున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు పిల్లల వ్యవహారాలలో కొద్ది మార్పులు వస్తున్నాయి. కొద్ది మంచి నిర్ణయాలు చేసుకుంటారు, కానీ కొద్ది ఆలస్య గమనంతో ఉంటుంది. కళత్ర విషయంలో లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ సంబంధించిన విషయంలో మీకు అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొంత సంతృప్తినిచ్చిన కొంత భయము, ఆందోళన ఇత్యాదులు కూడా మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. మీనరాశికి ఈ వారం కొంతవరకు మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజల విషయంలో కేతువు, రాహువు ఈ ఇద్దరికి మీరు పరిహారాలు చేసుకోండి. ఏదైనా ప్రత్యేక దేవాలయ సందర్శన చేసుకోండి. అనుకూలతలు కొంతవరకు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు, మారుతున్న గ్రహ స్థితులను దృష్టిలో పెట్టుకొని చంద్ర సంచారానికి సంబంధించిన చంద్ర గోచారాన్ని మీకు, అలాగే నక్షత్ర గోచారాన్ని కూడా తెలియజేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ అత్యంత అభిమాని ఎంవి శర్మ ఆస్ట్రాలజర్, యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.